కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. శ్రీ హరనాథ మహాప్రభుని దివ్య సందేశముల్లో నుండి మనము ఇప్పటి వరకు అనేక అంశాలను విని ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఆ గ్రంథములోని చివరి అంశమైన ఒక అంశమును వినేద్దాము. తాత్సారానికి సమయం లేదు. నిజంగా అంశము చివరిదే అయినా ఎంత బాగుందో చూడండి. తాత్సారానికి సమయం లేదు అంటే ఈ కలియుగంలో మనమందరము అల్పాయుష్కులము అని చెప్పి కలియుగం గురించి చెప్పడం జరిగింది కదా. మరి దాని తర్వాతనే టాపిక్ ఏం పెట్టారు, అందువల్ల తాత్సారానికి సమయం లేదు అని చెప్పి అంటున్నారు. అయితే దీని తర్వాత కూడా ఒక టాపిక్ ఇచ్చారు, ఏంటి అంటే సాధన అని. అంటే ఇక మనం ఏమాత్రం తాత్సారం చేయకుండా సాధనలో ఉండిపోవాలి అనేసని చివరి టాపిక్గా ముగించారు. అయితే ఈ సాధన అనే టాపిక్ నేను అంతకు ముందే క్లిప్ పెట్టడం జరిగింది. అందువల్ల ఈ క్లిప్ అనేది చివరి క్లిప్ అవుతా ఉంది. తాత్సారానికి సమయం లేదు అన్న అంశము. మరి ఈ అంశాన్ని జర్మనీ అమ్మగారి మాటల్లో ఏం చెప్పారో వారి మాటల్లోనే ఇప్పుడు మనము తెలుసుకుందాము. మతం ఏంటో ఏమిటో అందరూ అర్థం చేసుకునే రోజు వస్తుంది, కానీ అప్పటికి అంతా మించిపోతుంది. ఆ రోజున ఇంద్రియాలు పనిచేయటానికి తిరస్కరిస్తాయి. బంధుమిత్రులు అందరం అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడిన ఇల్లు ఒకవైపు, మరొక వైపు భయంకరమైన యమదూతలు క్రూరంగా కఠినమైన గొంతుతో త్వరగా బయలుదేరమని అరుస్తూ ఉండటాన్ని ఈ వ్యక్తి గమనిస్తాడు. ఆ రోజు తాను పూర్తిగా నిస్సహాయుడనని గ్రహిస్తాడు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు తప్పకుండా వస్తుంది కనుక అది రాకముందే ఏది అవసరమో అది చేయడం మంచిది. వ్యర్థమైన ఆటలతో వృధా చేయడానికి ఇప్పుడు సమయం లేదు. వెకిలి నవ్వులతో కాలం గడపటానికి సమయం లేదు. కాలం గడిచిందా, అది తిరిగి రాలేదు. ఇంకా మిగిలిన కొద్ది రోజులు సద్వినియోగం చేసుకోండి. మీరు ఆనందించండి, ఇతరుల్ని ఆనందింపచేయండి. ఎవ్వరూ ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకుపోనూ లేరు. పుణ్యం మాత్రమే మనతో వస్తుంది. కనుక ఎలాగైనా పుణ్యాన్ని సంపాదించండి. వచ్చే జన్మలో రెండింతల లబ్ధి కోసం శేష జీవితం గడపండి. ఈ లోకానికి చెందిన దేని పట్ల మోహితులము బద్ధులము కాకుండా ఉండాలి. ఈ ప్రాపంచిక బంధాలన్నీ వ్యర్థాలే. ఈ ప్రస్తుత జన్మకు ముందు ఈ భూమి మీదకు మీరు అనేకసార్లు వచ్చారు. ప్రతిసారి ఒక క్రొత్త రూపములో పురుషుడిగా, స్త్రీగా, జంతువుగా, పక్షిగా, ఇలా ఎన్నో రూపాల్లో ఇలా వచ్చిన ప్రతిసారి మీకు ఇల్లు, కొడుకులు, కూతుళ్ళు, భర్త, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. ప్రస్తుతం ఈ జన్మలో క్రొత్తగా ఏర్పడిన అనుబంధాలతో అనుభవిస్తున్న ఆనందం గతంలో మీ ప్రతి జన్మలోనూ అనుభవించారు, కానీ ఆ జ్ఞాపకాలు మీకిప్పుడు లేవు. మీరు ఈ జన్మ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ప్రస్తుత అనుబంధాలు ఆనందాలు కూడా ఖచ్చితంగా మర్చిపోతారు. ఇది తథ్యం. చాలాసార్లు మనం ఈ ప్రపంచంలోనికి వచ్చాము ప్రభువుని సేవించటానికి కాదు. కనుక ఈ రావటాలు పోవటాలు ఆపుకోలేకపోతున్నాము. ఈసారి కూడా భగవంతుణ్ణి మర్చిపోకుందుముగాక. ఇక్కడ మనం చేసేదంతా ఈ జీవితంలో చేసిన పనులు, వాటి పుణ్యపాపాలు పూర్తిగా ఖర్చయ్యేంత వరకు ఉంటాయి. మరణం తర్వాత మనతో వచ్చే మంచి పనులు చేయడం అభిలషణీయం. అహంభావాన్ని త్యజించండి, హృదయాన్ని మృదువుగా చేసుకోండి. నేను నాది అనే అహంకారాన్ని విడిచిపెట్టండి. ఆయన పట్ల ప్రేమతో మనల్ని మనం నింపుకుంటే మనం అహంకారాన్ని, కామాన్ని, క్రోధాన్ని పోగొట్టుకోవచ్చు. లౌకిక బంధాల పేలవమైన ఆకర్షణలకి మైమర్చిపోవడం మాని మీ దృష్టిని ఆ అమరమైన అమూల్య రత్నం వైపు మరల్చండి. మీరు ఆనందిస్తారు.
ధనం సంపాదించడానికి, గౌరవ ప్రతిష్టలు అర్థించటానికి, ఉన్నత పదవులు బిరుదులు పొందటానికి ఈ ప్రపంచానికి మనము రాము. ఎవరైనా వాటి కోసం ప్రయత్నించాలా? ఇక్కడికి వచ్చింది కృష్ణ భక్తి క్రొత్తగా సంపాదించటానికే. అది మనం విస్మరించి వృధా ప్రయత్నాలతో మనకి ఇదివరకు ఉన్న వాటిని తిరిగి పొందటానికి కాలాన్ని వృధా చేశాము. వెళ్ళే సమయానికి ఈ అవసరమైన విషయం గుర్తు చేయబడింది. భౌతిక సంపదలు, ప్రాపంచిక యోచనల కోసం రాబోయే జీవితాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. స్వార్థపరమైన బంధాలను పెనవేసుకుని సుఖానికి బదులు దుఃఖం అనుభవిస్తూ కర్తవ్యాన్ని విస్మరించి జీవిస్తాము. ఒకరోజు కాకపోతే మరొక రోజు తప్పకుండా పోయే ఈ శరీరం కోసం అంత ఆతురత చెందడము ఎందుకు? ఇది పవిత్రమైన క్షణం. ఈ అవకాశాన్ని జారవిడవకండి. ఇటువంటి క్షణాలు తరచుగా రావు. జారవిడుచుకోకూడదు. ప్రాపంచిక సుఖాలు కానీ దుఃఖాలు కానీ నశ్వరాలు. లౌకిక ఆనందానికి వశమై ప్రభువుని విస్మరించడం దోసిలి నిండా విషం త్రాగడం వంటిది. ప్రభువుని మరిచి మనిషి మాయకి దాసుడవుతాడు. కేవలం ఆయన స్మృతితో ముక్తిని పొందుతాడు. సర్వేషు కాలేషు మాం అనుస్మర. అన్ని సమయాల్లోనూ నన్ను స్మరిస్తూ ఉండు. ఈ ప్రపంచంలో మీరు చూచేదంతా అశాశ్వతం. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఈ లోకానికి చెందిన ఎవరినైనా గాఢంగా ప్రేమించేవాళ్ళు అన్ని రకాలుగాను మోసపోతారు. కొందరు వారి పిల్లలను పిచ్చిగా ప్రేమిస్తారు. అతి తీవ్రమైన బాధ కలిగించి వారు చెప్పా పెట్టకుండా వెళ్ళడం చూస్తారు. కొందరు భర్తల్ని, కొందరు భార్యల్ని ఇలా ప్రేమించి వ్యధ చెందుతారు. ప్రాపంచికమైన విషయాన్ని ఎంతగా ప్రేమిస్తే అంతగా బాధపడతారు. మీరు మీ హృదయపూర్వకంగా ప్రేమించదలిస్తే ప్రాణానికి ప్రాణంగా భావించి ఎప్పుడూ ఉండే ప్రభువుని ప్రేమించండి. ఇంకా ఏడవవలసిన అవసరం ఉండదు. ఈ తాత్కాలిక నివాసమైన ఈ ప్రపంచం మీ శాశ్వత విశ్రాంతి స్థానం కాదు. శాశ్వత ధామంపై దృష్టిని వీడకండి. భార్యాబిడ్డల్ని మనవారని భావించి శాశ్వతమైన సర్వకాల సర్వావస్థల్లోనూ మన యథార్థమైన మిత్రుణ్ణి విస్మరిస్తూ 2 రోజుల నశ్వర ప్రాపంచిక సుఖదుఖాలకి లోను కాకూడదు. ఆయన ఆత్మలకి ఆత్మ సర్వదా మన జతగాడు. ఆయన వశంలో ఉండండి. ఆయనతో ఉంటే ఎడబాటు అనేది ఉండదు. ఆయన సమక్షంలో ప్రతిదీ నూతనంగా నవ్యంగా కనిపిస్తుంది. ఆయన బాధని తొలగించగలడు. ప్రభుభక్తి లేని మానవ జీవితం ఎండిపోయిన సుందరమైన సరోవరం వంటిది. మానవ జీవితానికి మనోహరమైన ఆభరణం కుసుమహర నామం. దీవించమ్మా, భావాతీతమైన ఈ సుందరమైన ఆభరణాన్ని నిరంతరం మేము ధరించేటట్లుగా. జన్మజన్మల మన జీవిత క్రమంలో మనపై ప్రభు దృష్టిని మరల్చలేదు. కాలానుగుణంగా మన కోరికలను తీరుస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ మనల్ని రక్షించాడు. జీవితపు ఉత్తమ భాగం గతించింది, కానీ ఆగలేదు. నశ్వర లౌకిక సుఖాలని వీడండి. దురాలోచనల జోలికి పోకండి. అటువంటి వెంపరలాట నిరుపయోగం. కుసుమహర నామంలో నిరంతరము మగ్నులై ఉండండి. అది అన్ని రోగాలకి దివ్యమైన ఔషధం. గత కర్మలన్నింటినీ మరిచిపోండి. ఎందుకంటే కుసుమహర నామోపదేశం పొందగానే మన గత పాపాలన్నీ దూరమయ్యాయి. క్రొత్త జీవితం ప్రారంభించండి. ఇప్పటి నుండి మనం తయారు కాకపోతే మనం వెళ్ళవలసినప్పుడు వస్తువులన్నీ సరిగా పెట్టుకోలేము. ఎప్పుడూ మీ చేతుల మీద ఒక కన్ను ఉంచండి. ధన సహాయంతో మంచి పనులు చేయడం మంచిది. అవి మరణం తర్వాత మనతో వస్తాయి. అహంభావం వద్దు. హృదయాన్ని మృదువుగా చేసుకోండి. మీ ప్రస్తుత జీవిత లక్ష్యం తినటానికి, బట్టలు వేసుకొనటానికి, సుఖదుఖాల్లో మునిగి ఉండటానికి కాకూడదు. మన కర్తవ్యం భగవన్నామం చేయడం, ఇతరుల పట్ల దయ చూపడం, అర్ధుల కోరికలు తీర్చడం, దుఃఖితుల వెదలను తొలగించడం. ఎంత తక్కువైనా మీకు కలిగిన లాభాలతో తృప్తి చెందండి. దుష్టులు మీ మార్గము నుండి మిమ్మల్ని దూరం చేయాలని ప్రయత్నిస్తారు.
ప్రభు సేవను నిరసించి ఇంద్రియ సుఖాల కోసం పరిగెత్తే ప్రాపంచిక స్త్రీల సాంగత్యాన్ని త్యజించండి. ఆయన నామం స్మరించేవారు దుస్సాంగత్యములోకి పోరు. ఎక్కడికి వెళ్ళినా ప్రభుభక్తులతో ఉన్నట్లే ఆనందిస్తారు. సర్వదా ప్రేమలో మునిగి ఉండండి. ప్రేమ పరిధిని ఎంత పెంచితే అంత మీకు ఆనందం. అది సంకుచితమైతే కఠినమై దయావిహీనమై సుఖం లేకుండా పోతుంది. ప్రేమను పొందటానికి ప్రేమించండి. ప్రేమతో ప్రేమ వ్రజాన్ని పొందగలరు. ప్రభుని ఇచ్చతోనే ప్రతిదీ వస్తున్నది, వెళుతున్నది. ప్రభుని ఆజ్ఞతోనే ప్రతిదీ నడుస్తూ ఉన్నది. మనలో ప్రతి ఒక్కరము ఒక ఆట బొమ్మ మాత్రమే. ఈ రంగస్థలానికి ఎప్పుడు వచ్చినా మన పనులన్నీ ముందే నిర్ణయమై ఉంటాయి. ఇక్కడ ఏదీ మీది కాదు, నాదీ కాదు. ప్రతిదీ ఆ సర్వోత్తముడైన, ఆ దయామయుడైన ప్రభువుదే. అయినప్పటికీ ఆ సమయానికి మనము పెంచుతాము, లాలిస్తాము. మరణ సమయంలో మనం చేసిన సర్వకర్మల ఫలాలు చిత్రాలలాగా తమంతట తాము మన ముందు ప్రకటితమవుతాయి. అలా గమ్యం తెలుస్తుంది. ఒక చిన్న శ్వాస జీవితకాలమంతా చేసిన మంచి పనులని నాశనం చేయగలదు. జీవితం దాదాపు చివరి దశకి వచ్చింది. ఇంకా మిగిలిన కొన్ని రోజులు సద్వినియోగం చేసుకోండి. మీరు ఆనందించండి, ఇతరులని కూడా ఆనందింపచేయండి. వచ్చే జన్మని పాడు చేసుకోకండి. మానవుని స్థితి తేలిక కాదు. సుఖము దుఃఖము కాలానుసారంగా వస్తాయి, పోతాయి. ఎంత కఠినమైన మార్గమైతే అంత గొప్ప లాభం. సమయం ఆసన్నమైతే వెళ్ళిపోతున్నాడు. ఎవ్వరూ నేను వెళ్ళను అనలేరు. ప్రభుని పాదపద్మాలపై మనసు లగ్నం చేసి జీవన్మరణాలలో నామం మీదననే అవగాహనతో, మీదే అనే అవగాహనతో మీ కర్తవ్య మార్గంలో మీరు సాగండి. కుసుమహర ప్రభువు తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కుసుమహర పాగల్ హర్నాథ్ లేఖలు డివైన్ వాయిస్ పుస్తకములో నుండి ఈ వ్యాసాన్ని తీసుకోవడం జరిగిందని జర్మనీ అమ్మగారు చెప్పడం జరిగింది. కుసుమహర కుసుమహర కుసుమహర. ఇంతటితో శ్రీ హరనాథ మహాప్రభుని దివ్య సందేశములో నుంచి మనము అన్ని అంశములను చెప్పుకోవడం, వినడం జరిగింది. మరి ఈ అంశములను యూట్యూబ్లో జర్మనీ అమ్మ రూత్బార్ గారి స్పీచెస్ అన్న ఫోల్డర్లో పెట్టి ఉంచడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా వినదలుచుకుంటే ఆ ఫోల్డర్ని శ్రీ కుసుమహర ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ని ఆన్ చేసినట్లయితే మీకు అమ్మ చెప్పిన ఈ 25 వ్యాసములు అందులో వరుసగా వస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. కుసుమహర ప్రతి ఒక్కరు కూడా అప్పుడప్పుడు అయినా కనీసం ఈ 25 వ్యాసాలని వింటూ ఉంటే ప్రభుని ప్రేమని కొంచెం కొంచెం అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు కూడా. కాబట్టి ఆ విధానంలో కుసుమమ్మ దయతో ఈరోజు ఈ శ్రీహరనాథుని దివ్య సందేశములనే పుస్తకమును పూర్తి చేయడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో కుసుమహర కుసుమహర కుసుమహర.